వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. మనమైతే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ గడిచిన అంటే కంటిన్యూగా రాత్రి నుంచి రెయిన్ రావడంతో భారీగా వర్షాలకి నీళ్లు ఫుల్ అయిపోయినాయి. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంట లేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు. మనం చూడొచ్చు ఒక ఆటో అయితే ఆగిపోయి ఉంది. సో ఆటోను బయటకు తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ నీళ్లు కూడా గతంలో మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం ఒక 15-20 రోజుల ముందు. సో ఇక్కడ అందరూ కూడా చెప్పారు వర్షాలు వస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని. సో ఇప్పుడు వర్షాలకి ఇక్కడ నుంచి నీళ్లు తోడే వాళ్ళు కూడా ఎవరు కనబడడం లేదు. సో అన్నీ కూడా మొత్తం కూడా చూడొచ్చు. ఇటు ట్రాఫిక్ అయితే అంతరాయం ఏర్పడిందని చెప్పొచ్చు. బస్సులు అవన్నీ కూడా ఆపేస్తున్నారు. ఇందాక ఒక బస్సు అయితే అది కష్టం మీద ఆపకుండా లాగేశాడు. అదే బస్సు వెనక వెళ్ళినటువంటి ఆటో అక్కడ ఆగిపోయింది. సో నాకు తెలిసి ఇంజన్లోకి నీళ్ళు వెళ్ళిపోయినాయో ఏదో తెలియదు. మొత్తానికి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. ఇటు ట్రాఫిక్కి ఇబ్బంది కలగకుండా రంగనాథ స్వామి టెంపుల్ సైడు కొంతమంది ఇటు అంటే రైల్వే గేట్ ఉంది కదా, గేట్ నుంచి బయటికి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొంతమంది అయితే ఇక్కడే ఆటోలు తిప్పేసుకొని రిటర్న్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. మొత్తానికి భారీ వర్షాల నేపథ్యంలో ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర అయితే అంతరాయం ఏర్పడిందని చెప్పవచ్చు. ట్రాఫిక్కి భారీగా నీళ్లు నిలిచిపోయాయి. సో ఇవి పూర్తిగా తోడితే కానీ ఈ వైపు నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మరోవైపు రిక్షా అతను ఎంత ఇబ్బంది పడుతున్నాడో ఒకసారి చూడండి. సో అతి కష్టం మీద ఇటు నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇటు పాదచారులు అయితే తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ళతో నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. సో మోకాళ్ళ దాకా నీరు వస్తుంది. వయోవృద్ధులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ అలాగే ప్రయాణిస్తూ ఉన్నారు. దారుణమైనటువంటి పరిస్థితి అయితే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ మోటార్లతో ఈ నీటిని కనుక తోడేస్తే బాగుండేది. మౌంట్ లేఅవుట్ కావచ్చు, తర్వాత కొత్తగా బ్రిడ్జ్ నిర్మించిన రామలింగాపురం కావచ్చు, అటంతా కూడా విజయమహల్ గేట్ కావచ్చు, అక్కడంతా కూడా నీటిని బయటకు తోడేస్తూ ఉన్నారు. ఇక్కడ పర్టికులర్గా మాత్రం ఇక్కడ నీటిని బయటకు తోడేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడడం లేదు. ఎక్కువగా నీళ్లు నిండిపోయినాయి. ప్రయాణికులు అయితే అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రధానంగా ఆత్మకూరు బస్ స్టాండ్ బ్రిడ్జి కానీ వాణిజ్య సముదాయం కానీ మొత్తం కూడా ఇక్కడే ఉండడంతో ఇక్కడికి ఆత్మకూరు బస్ స్టాండ్కి ఎక్కువగా ప్రయాణికులు వస్తూ ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చూడొచ్చు మనం ఒకసారి అటు చూడండి. అటు మనకు మొత్తంగా కూడా బోసుబొమ్మ సెంటర్ నుంచి ఇటు ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు ఆటోలతో నిండిపోయిందనమాట. అటు బస్సు ఆర్టీసీ బస్సు చిన్న చెరుకూరుకు సంబంధించినటువంటి బస్సు వెళ్ళాలా వద్దా అనేటువంటి ఆలోచనలో బస్సుని ఆపివేసి ఉన్నారు. సో దాదాపు ఒక 15 నిమిషాల నుంచి కూడా ఈ బస్సు ఇక్కడే ఆగి ఉంది. సో ఇటువంటి పరిస్థితి నెల్లూరులో నెలకొని ఉందని చెప్పొచ్చు. నగరంలో ప్రధాన ఏరియా ఇది. ఈ ఏరియాలో ఇటువంటి పరిస్థితి అనేది నిజంగా దారుణంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.